ప్రదక్షిణలో చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ఒక పాయింట్ ఏంటంటే మోక్ష మార్గం. ఈ మోక్ష మార్గం గురించి చెప్తాను. చూడండి, చాలా చిన్నగా ఉంటుంది కనిపించడానికి. అంటే మనం చేసే పాపాలు కూడా బయట వాళ్ళకి మనకి చాలా చిన్నగా అనిపిస్తాయి. అంటే బయట వాళ్ళు చూడడానికి చాలా చిన్న పాపాలే అనిపిస్తాయి. లోపలికి లోతు వెళ్ళిన తర్వాతనే ఆ డెప్త్ ఏంటి, దానివల్ల ఎవరు ఎంత హర్ట్ అయ్యారు అనేది అర్థమవుతుంది. సేమ్ సినారియో మోక్ష మార్గం అనేది చాలా చిన్నగా ఉంటుంది. అయితే లావు ఉన్న వాళ్ళైనా సన్నగా ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ఆ మోక్ష మార్గంలోంచి ఈజీగా పట్టేసి బయటికి వచ్చేస్తారు. నేను ఎందుకోసం అంటే నేను వెళ్ళాను లాస్ట్ టైం, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. రేపు మార్నింగ్ వెళ్తాను, ఈరోజు నాతో ఎవరు లేరు, అందుకోసం అని చెప్పి నేను వెళ్ళట్లేదు నా బ్యాగ్ అండ్ నా థింగ్స్ ఇవ్వడం కోసం. బట్ మోక్ష మార్గంలో ఖచ్చితంగా మనం ఒక్కసారి వెళ్తే మన మోక్షం వచ్చినట్టే అంటారు. ఆ లోపల కూడా అరేంజ్మెంట్ అట్లానే అనిపిస్తుంది. మనం ఎంత లావు ఉన్న వాళ్ళైనా సరే దాంట్లోకి పట్టేస్తాం ఈజీగా. ఎంత సన్నగా ఉన్న వాళ్ళు కూడా పడతాము. అది చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది. బట్ మనం ఎంత హైట్ ఉన్నామో అంత హైట్ ఎక్స్టెండ్ అయిపోతుంది. ఏంటా అనేది ఆ మిరాకిల్ అయితే నాకు తెలియదు.